एकदन्तं महाकायं तप्तकाञ्चनसन्निभं लम्बोदरं विशालाक्षं वन्देऽहं गणनायकम्। కలిగనిదే నాకు కైవల్యము కలిగనిదే నాకు కైవల్యము తొలుతని ఉమరికి దొరకనిది కలిగనిదే నాకు కైవల్యము తొలుతని ఉమరికి దొరకని శరణు శ్రీ జనార్దన పరమేరంగను భక్తియరుగను నిరతమునగతి నీదాశమే కలిగనిదే నాకు కైవల్యము తొలుతని ఉమరికి దొరకనిది కలిగనిదే నాకు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. సంతత పరమేశ్వర లీలామృతపాన మత్తభ్రమరాయమాణ చిత్తవిల సద్భక్తులారా, జీవన ముక్తులారా, వేద వేదాంగ పురాణేతిహాస నిఖిల విద్యాగరిష్ఠులారా, గురువరిష్ఠులారా, అతుల శౌర్య ధైర్య సాహస ఔదార్య సౌందర్య చాతుర్య ధుర్యులారా, నరవర్యులారా, సకల ధనధాన్య వస్తు సంపాదన ప్రయోజన వ్యవహార ధీరులారా, బేహారులారా, అఖిల గృహోపకరణాభరణాయుధ తటాకోద్యాన నిర్మాతలారా, సర్వలోక సుఖదాతలారా, రసజ్ఞులైన భక్తులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. కృతేతు నారసింహో భూత త్రేతాయాం రఘునందన ద్వాపరే వాసుదేవశ్చ కలౌ వెంకటనాయక. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన ఆదిలక్ష్మి వల్లభుడైన శ్రీమన్నారాయణమూర్తి కృతయుగంలో నరసింహస్వామిగా, త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తిగా, ద్వాపర యుగంలో శ్రీకృష్ణదేవునిగా, కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామిగా అవతరించారు. ఎలమి కోరిన వరాలిచ్చే దేవుడే, వాడలమేల్మంగా శ్రీ వెంకటాద్రినాథుడే. భక్త మహాశీలారా, ఈనాడు అపర వైకుంఠమైన తిరుమల క్షేత్రంలో స్వామివారి సన్నిధానంలో ఉన్న నాదనీరాజనం వేదికపై శ్రీమాన్ తాళ్లపాక అన్నమాచార్యుల వారి 523వ వర్ధంతి మహోత్సవ సందర్భంగా ఈనాడు కథ ఈ వేదికపై నాకు చెప్పే మహద్భాగ్యాన్ని కలుగజేసిన తిరుమల తిరుపతి దేవస్థానముల ఉన్నతాధికారులందరికీ, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ పెద్దలందరికీ, మా అన్నమాచార్య ప్రాజెక్టు పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారములు సమర్పించుకుంటూ, అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురున్మీలితమైన తస్మై శ్రీ గురవే నమః. మా గురుదేవులు ప్రముఖ హరికథకులు శ్రీ కనుమలూరు జగన్నాథం భాగవతారు గారు వారి పాదధూళిన శిరస్సును ధరించి ఈనాటి కథ శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని స్తుతించి సకల వేద సారములైన సంకీర్తనలు 32,000 సంకీర్తనలు స్వామివారిపై రాసి గానం చేసి తాను తరించి మనల్ని అందరినీ తరింపచేసిన మహాభక్తుడు అన్నమయ్య కథ ఈనాడు గానం చేస్తాను. కథాశాంతం విని శ్రీ వెంకటేశ్వరుని కరుణా కటాక్షాలు పొందవలసిందిగా కోరుతూ కథా ప్రారంభం చేస్తున్నా. కలౌ వెంకటనాయక అని ఆర్యోక్తి.
ఆ ఏడుకొండల వెంకటనాథుని అనంత కళ్యాణ గుణగణాలను 32,000 సంకీర్తనలు రచించి తన జీవితాన్ని స్వామికి అంకితం చేసిన మహాభక్తుడు అన్నమయ్య. తొలి తెలుగు వాగ్గేయకారుడు, నందకాంశ సంభూతుడు, ద్రవిడాగమ దీపకుడు, పంచాగమ సార్వభౌముడు, సంకీర్తనాచార్యుడు శ్రీమాన్ తాళ్లపాక అన్నమాచార్యుల వారు. ఎన్ని సంకీర్తనలు, హేలపాటలు, జోలపాటలు, గొబ్బిళ్ల పాటలు, జాజర పాటలు, ఛాంగుభళ సంకీర్తనలు, జోలపాటలు, ఆధ్యాత్మ సంకీర్తనలు, ముక్తి ప్రధానమైన భక్తి సంకీర్తనలు, ఇన్ని కీర్తనలు రచించి స్వామికి తన జీవితాన్ని అంకితం చేసిన మహాభక్తుడు అన్నమయ్య. ఈ భక్తుడు జోచ్యుతానంద జోజో ముకుంద రావే పరమానంద రామగోవింద అని జోలపాట పాడితే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వెంకటేశ్వరుడు భక్తుడు పాడిన జోలపాటకు ఊయలలుగాడట. నానాటి బతుకు నాటకమనగానే జీవితంపై విరక్తి కలిగింది. అలమేల్మంగా సౌందర్యాన్ని అభివర్ణిస్తూ శృంగార సంకీర్తన పాడగానే ఎక్కడ నా భార్యలంటూ జీవితంపై రక్తి ఆసక్తి కలిగింది. స్వామివారికి ఇంతటి ఆనందాన్ని కలుగజేసి తాను తరించి మనల్నందరినీ తరింపచేసిన మహాభక్తుడు అన్నమయ్య. ఎక్కడివాడు? అపర వైకుంఠమైన తిరుపతికి, ఈ తిరుమల క్షేత్రానికి ఉత్తర దిక్కుగా కడప జిల్లాలో రాజంపేట తాలూకాలో రాజంపేటకు 4 కిలోమీటర్ల దూరంలో ఉంది తాళ్లపాకనే చిన్న పల్లెటూరు. మహాభక్తులు, మహాదాతలు ఉన్నారు. ఆ తాళ్లపాకలో జనమేజయ మహారాజు ప్రతిష్ఠించిన చెన్నకేశ్వర స్వామి వారి ఆలయం ఉంది. అందరూ ఆయన్ని సేవించుకుంటున్నారు, నమ్మి కొలుచుకుంటున్నారు. అటువంటి ఆ తాళ్లపాకలో నందవరీక బ్రాహ్మణ వంశానికి చెందిన లక్కమాంబ, నారాయణ సూరి పుణ్య దంపతులు సంతానార్థులై తిరుమల చేరుకుని స్వామిని ప్రార్థించి స్వామివారి వల్ల ఒక వరాన్ని పొంది ఆయన ఆయుధమైన ఖడ్గవంశతో మీకు మగబిడ్డ జన్మిస్తాడని స్వామి స్వప్నంలో సాక్షాత్కరించి చెబితే పరమానంద భరితులై తిరిగి స్వామివారిని దర్శించుకుని వజ్ర మకుటధర గోవింద, వరాహమూర్తివి గోవింద, గోపీ జనలోల గోవింద, గోవర్ధనోద్ధార గోవింద, దశరథ నందన గోవింద, దశముఖమర్ధన గోవింద, పక్షి వాహన గోవింద, పాండవ ప్రియ గోవింద అని ప్రార్థన చేసి తాళ్లపాక గ్రామానికి వచ్చి కొంతకాలానికి ఒక శుభముహూర్తంలో స్వామివారి ఆశీస్సుతో సర్వధారినామ సంవత్సర వైశాఖ మాస విశాఖ నక్షత్రముతో కూడిన నిండు పౌర్ణమి 9/5/1408 నాడు రాకా సుధాకరుని వలె లక్కమాంబ గర్భశుక్తి ముక్త ఫలమై శ్రీమన్నారాయణ మూర్తి అనుపమాన అసమాన అతి సుందర అప్రతిహతమైన అద్భుతమైన నందకాంశతో మగబిడ్డ కలిగాడు. అన్నమయ్యను పేరు పెట్టారు. అపురూపంగా చూసుకుంటున్నారు. స్వామి ప్రసాదం అంటేనే పాలు తాగుతున్నాడు. రామాలాలి మేఘశ్యామాలాలి అంటేనే నిద్రపోతున్నాడు. స్వామివారి పేరు చెబితే గాని ఏ పని చేయడు కాబోలు అనుకుంది అమ్మ లక్కమాంబ. స్వామివారి నామాలు పలికిస్తోంది. పిల్లవాడికి రామాయణ, భారత, భాగవత, పురాణ కథలన్నీ చిన్ని చిన్ని కథలుగా అల్లి హరికథలు చెప్తోంది. రోజు కేశవస్వామి వారి గుడికి తీసుకెళ్ళి హరిభజన చేయిస్తోంది కుమారుడితో. ఇలాగా కాలం గడిచిపోతోంది. 5 ఏళ్ల వయసు వచ్చింది. అక్షరాభ్యాసం చేశారు. పాఠశాలకు వెళ్ళాడు అన్నమయ్య. పిల్లలందరితోటి గురువులు చెప్పినట్లుగా విద్యలు నేర్చుకుంటూ వాళ్ళమ్మ చెప్పిన హరికథలన్నీ చెప్తూ హరినామం వాళ్ళందరి చేత పరికిస్తూ కేశవస్వామి వారి గుడికొచ్చి హరిధ్యానం చేస్తూ పరమానంద భరితుడు అవుతున్నాడు అన్నమయ్య. ఒకనాడు పాఠశాలకు చేరుకుని పిల్లలందరినీ చేరబిలిచి, మిత్రులారా, మా అమ్మ చెప్పిందిగా స్వామివారిని ప్రార్థన చేయమని, అలా చేస్తే విద్యాధికులమవుతామని చెప్పింది. అంతేకాకుండా పిలిస్తే పలుకుతాడట స్వామివారు. ఆ కథలు ఎన్నో చెప్పింది. హరికథలు చెప్పింది, హరిభక్తుల చరిత్రలు చెప్పింది, హరినామ మహత్యం చెప్పింది. కాబట్టి మనం అంతా కూడా హరిభజన చేయిద్దామని వాళ్ళందరితో పాటుగా హరిభజన చేస్తున్నాడు అన్నమయ్య.
వామన గోవింద వాసుదేవ ప్రద్యుమ్న వామన గోవింద వాసుదేవ ప్రద్యుమ్న రామ రామ కృష్ణ నారాయణాచ్యుత వామన గోవింద వాసుదేవ ప్రద్యుమ్న దామోదర నిరుద్ధ దైవ పుండరీకాక్ష దామోదర నిరుద్ధ దైవ పుండరీకాక్ష నామత్రయాధీశ నమో నమో దామోదర నామత్రయాధీశ నమో నమో మాధవ కేశవ మధుసూదన విష్ణు శ్రీధరా పదనకం చింతయామి యూయం. పురుషోత్తమ పుండరీకాక్ష హరిగంకర్షణ అధోక్షజ పురుషోత్తమ పుండరీకాక్ష దివ్య హరిసంకర్షణ అధోక్షజ నరసింహ వృషీకేశ నగధర త్రివిక్రమ నరసింహ వృషీకేశ నగధర త్రివిక్రమ శరణాగత రక్ష జయ జయ సేవే నరసింహ వృషీకేశ శరణాగత రక్ష జయ జయ సేవే మాధవ కేశవ మధుసూదన విష్ణు చింతయామి యూయం చింతయామి యూయం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా. ఈ విధంగా వాళ్ళందరి చేత హరిభజన చేయిస్తున్నా. ఎప్పుడూ హరిధ్యానమే. 8 ఏళ్ళు గడిచిపోయాయి. ఎలాగా హరిధ్యానంలో పడి నిద్రాహారాలు కూడా మానేశాడే అన్నమయ్య అని పెద్దల సలహాతో తండ్రి ఒకనాడు కుమారుణ్ణి పిలిచి కొడవలి చేతికిచ్చి, నాయనా మన పొలానికి వెళ్ళి గడ్డి కోసుకురా. తండ్రి ఆజ్ఞ. అమ్మ వెళుతున్నానమ్మా అని చెప్పి కొడవలి తీసుకుని అన్నమయ్య పొలానికి వచ్చి గడ్డి కోయడం ప్రారంభించాట. ఈ కార్యంలో కూడా ఎంత ఆనందాన్ని అనుభవిస్తున్నాడో. గడ్డి కోస్తున్నాడు, స్వామివారి నామం చేస్తున్నాడు, స్వామివారి నామం వింటున్నాడు. ఆహా, ఎంత భాగ్యం అనుకుంటున్నాడు. ఆ స్వామివారి దివ్యమంగళ స్వరూపాన్ని కళ్ళు ముందు నిలుపుకుంటున్నాడు. కమలాక్ష నర్చించు కరములు కరములు, శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ, సుర రక్షకుని చూచు చూడ్కొలు చూడ్కొలు, శేష సాయికి మ్రొక్కు శిరము శిరము. ఎల్ల వేళలా ఆ నామం చేస్తున్నాడుగా. ఈ గడ్డి కోసేటప్పుడు కూడా నామం చేస్తున్నాడు. పరమానంద భరితుడవుతున్నాడు. కరుణ మూసుకొని స్వామివారి రూపాన్ని కళ్ళు ముందు నిలుపుకుంటున్నాడు. మురఖర భవగర ముకుంద మాధవ, మురఖర భవగర ముకుంద మాధవ, గరుడ రమణ పంకజనాభ, గరుడ రమణ పంకజ మాధవ, పరమభూత భవబంధ విమోచన, నరమృగ శరీర నమో నమో నమో, నరమృగ శరీర నమో నమో, నారాయణతే నమో నమో, నారద సన్నుత నమో నమో, నారాయణతే 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 నమో నమో, నమో 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 నమో. గడ్డి కోస్తున్నాడు, చిటికెన వేలు కోసుకున్నాడు. అమ్మాని ఒక్కసారి అమ్మని తలుచుకున్నాడు. భయపడిపోయాడు. ఆ గాయం నుండి
రక్తం ధారావాహికంగా ప్రవహిస్తోంది. పిల్లవాడు కదా, అమ్మా అన్నాడు. ఒక్కసారి గాయపు బాధ వల్ల మైకం కమ్యూనిట్లే కళ్ళు మూసేశాడు. కనులకెదురుగా స్వామి కనిపించాడట. దేవదేవోత్తముడైన, మనందరి ఇలవేలిపోయిన చల్లని దేవుడైన, అతుల శౌర్య ధైర్య సాహస ఔదార్య సౌందర్య చాతుర్య ధుర్యుడైన, కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి కనిపించి రారా, నా దగ్గరికి రా అని చెప్పినట్లు అనిపించిందట. ఒక్కసారి ఉలికిపడ్డాడు. నా స్వామి పిలిచాడు కదా, మా అమ్మ చెప్తుందిగా, నువ్వు తిరుమల వరప్రసాదం రా, ఆయన నామం చేస్తే ఆయన తప్పకుండా దగ్గరకు చేర్చుకుంటాడు అని చెప్పింది కదా, అందుకునే స్వామి నన్ను పిలిచాడు. అతిశయం పైన శేషాద్రి శిఖరము గంటి, ప్రతిలేని గోపుర ప్రభలు నాటి, శతకోటి సూర్య తేజములు వెలుగగంటి, చతురాశు పొడగంటి, చతురాశు పొడగంటి, చతురాశు పొడగంటి, చెయ్యన మేలుకోటి, కలగంటి కలగంటి, తిరువేంకటాచలాధిపుని చూడగంటి, తిరువేంకటాచలాధిపుని చూడగంటి, హరిగంటి గురుగంటి, హరిగంటి గురుగంటి, హరిగంటి గురుగంటి, అంతట మేలుగంటి, ఇప్పుడిటు కలగంటి, కలగంటి కలగంటి, కలగంటి కలగంటి. స్వామి, నువ్వు కనిపించావుగా, నన్ను రమ్మన్నావుగా, నేను ఇప్పుడే వచ్చేస్తాను. నీ కొండకు నీవే రప్పించుకోవయ్యా. మాయా ప్రపంచమై శాశ్వతం అనుకుని నా ఇల్లాలని, నా కుమారులని, నా తల్లిదండ్రులని అందరూ నా వారనుకున్న ఈ శరీరం అప్పుడు ఆ బల్లకాటిలో కాలిపోవే వేళ, మట్టి కలివి వేళ ఇల్లాలి అది ఏరు కుమారులు జీవానికై నీ వెంట వచ్చారా. స్వామి, నీ దగ్గరకు వచ్చేస్తానయ్యా. ఇవేమి వద్దనుకుంటున్నా నేను. పాసిన పాయవు బంధములు ఆశ దేహమున్నన్నాళ్ళు, ఎన్నడు విజ్ఞానమిక నాకు. అయ్యో పోయాను, 8 సంవత్సరాలు గడిచిపోయాయి తండ్రి. నీ కొండకు వస్తానయ్యా, నీ సన్నిధిలో నీ పాదాల దగ్గర పడి ఉంటాను స్వామి. ఇది గుర్తించాడు స్వామివారు. భక్త ప్రియుడు కదా, సనక సనందనాథుల్ని పంపించి వెళ్ళి తీసుకురండి అయ్యా. ఎప్పుడు నా నామం చేస్తూ ఉంటాడు. ముద్దులొలికడు చిరునవ్వు మోమువాడు, చెవుల మధ్యకాయలు గల చిన్నవాడు, దండే చిరుతలు విడువక నుండువాడు, వాడు మనవాడు నన్ను వీడువాడు కాడు, తీసుకురండి అయ్యా అనగానే చక్కగా జంక చర్మాలతో అలంకరణ చేసుకుని భక్త బృందంలా, భజన బృందంలాగా తాళ్లపాక మీదుగా వచ్చేస్తున్నారట. ఏడుకొండలవాడా వెంకటరమణ గోవిందా. దయచేసి భక్తులందరూ ఎన్ని జన్మల సుకృతమో, పరమ పవిత్రమైన స్వామి సన్నిధిలో ఉన్నాం మనం. మన పిలుపులన్నీ వింటున్నాడు స్వామి. ఒక పిలుపులో పిలిచితే పలుకుతావట, నా పిలుపులో కులుకుతావట అన్నారు. కాబట్టి అందరూ గోవిందనామస్మరణ చేయండి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా. ఇలా ఆనందంగా వాళ్ళందరితో చేరాడు అన్నమయ్య. ఆ గోవిందనామస్మరణ వింటున్నాడు. వీళ్ళందరూ కూడా ఆ గోవిందుడి దగ్గరికే అనుకున్నాడు. పరమానందం కలిగింది. ఎగిరి గంతులు వేస్తున్నాడు. వాళ్ళందరితో చేరాడు కదా.
వేడుకొందామా వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా 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 వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా వేడుకొందామా. అడుగడుగు దండాలవాడా గోవిందా గోవిందని పాడుకుంటూ వాళ్ళందరితో చేరాడు అన్నమయ్య. ఏం పేరు నాయనా నీదంటే అన్నమయ్య అన్నాడు. ఎక్కడికి వస్తున్నామంటే కొండకు వస్తున్నానండి అన్నాడు. మరి మీ తల్లి తండ్రి అంటే కొండ మీదే ఉన్నారు అని చెప్పాడు. జనని మహాలక్ష్మి జనకొండు వాసుదేవుడు మాకిల్లు బ్రహ్మాండమిల్ల పదిలమో హరిభక్తి పాడి పంటలు మాకు ఇలవేల్పు వెంకటేశ్వరుడే. ఆహా ఆశ్చర్యపడ్డారు. వయసులో చిన్నవాడే దేవుణ్ణే నమ్ముకున్నాడు. మాతో పాటు రారా అన్నారు. అందరూ కలిసి పరమానందంగా స్వామి భజన చేసుకుంటూ తిరుపతి సమీపానికి వచ్చి భావింప సకల సంపద రూపమదివో పావనములకెల్ల పావనమయము అదివో అల్లదివో శ్రీహరివాసము. ఆ తిరుమల కొండల్ని చూసి పరమానంద భరితుడే ప్రార్థించి, భక్తులారా అడుగో నా స్వామి అక్కడే ఉన్నాడు. అఖిల దేవతలకు సకల మునులకు ఆరవారమై అలరారుచున్నట్టి 10,000 శేషుల పడగలమయమైన పర్వతరాజం నా తండ్రి నా స్వామి అక్కడే ఉన్నాడు, దర్శించండి నమస్కరించండి, కలియుగ వైకుంఠం అదివో అన్నాడు. తిరుపతి చేరారు. గోవిందరాజస్వామి కోదండరామస్వామి దర్శించి కీర్తించాడు. అలాగే తాళ్లపాక గంగమ్మ గ్రామదేవత ఆవిడ్ని దర్శించుకుని అలిపై చేరాడు. బ్రహ్మ కడిగిన పాదాలు కనిపించాయి. పరమపదనాథుని పావన పద కంజద్వయాన్ని చూశాడు. కన్నిటితోనే అభిషేకం చేస్తున్నాడు. స్వామి శ్రీనివాస ప్రభు నేను నమ్ముకున్నాను కదా, నా నమ్మకాన్ని వమ్ము చేయలేదు కదా, నీ పాదదర్శన భాగ్యం కలగజేసావా, నేను నమ్మిన వారికి ఎప్పుడైనా చేరుకునేది నీ పాదాల దగ్గరకే అన్నట్లుగా చలగి వసుధ గోలిచిన నీ పాదము బలితల మోపిన పాదము తలగగగనము తన్నిన పాదము బలరిపుగాదిన పాదము బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానిని బ్రహ్మ కడిగిన పాదము. ఇలాగా బ్రహ్మ కడిగిన పాదములను ప్రస్తుతించి ఆనందంగా అడివడి నరసింహుని తలయేరు గుండును పెద్ద ఎక్కుడును కుమ్మరివాని కథాశిల్పములను దర్శించి అనుపమానంద సంభరితుండయ్యే అన్నమయ్య. ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్నాడు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద 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 అనుకుంటూ మోకాళ్ళ పర్వతం చేరాడు. అన్నమయ్య జీవితంలోనే ఒక అద్భుతమైన ఘట్టం జరగబోతుంది. అక్కడ అలసిపోయాడు. అడుగు తీసి అడుగు వేయలేకపోతున్నాడు. ఒక వెదురు పొద దగ్గర ఒక రాయిపై తలవాల్చేశాడు అలసట చేత ఈ 8 ఏళ్ల అన్నమయ్య. గోవింద 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 నామస్మరణ చేస్తుంది. ఆ రోజు శుక్రవారం తిరుచానూరు నుండి పద్మావతి అమ్మవారు స్వామివారిని దర్శనానికి వచ్చి ఆయన్ని దర్శించుకుని దేదీప్యమగ్నంగా వెలుగొందుతున్నాడు స్వామివారు.
ఆయన్ని దర్శించుకుని భక్త బృందమంతా ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద 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 అని స్వామిని గోవిందనామ స్మరణతో కీర్తిస్తున్నారు. ఆ ఘోష మధ్య భక్తుడు చేస్తున్న ఆ నామం అమ్మ వింది పద్మావతమ్మ. గోవింద 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 గోవింద. అమ్మకు దయ కలిగింది. 7 వారాలు నగలు పెట్టుకుంది, తల నిండా పూలు పెట్టుకుంది. బయలుదేరి పరిచారిక బృందం వెంటరాగా ధ్వజస్తంభం చేతిలో ఉత్తకర్రగా తీసుకున్న ఆయన అంటూ వచ్చి ప్రసాదాలు తినిపించింది. ఎవరినైనా నువ్వు ఏం జరిగింది, ఒంటరిగా ఎందుకున్నావు, పెద్దవారు ఎవరు లేరా నీతో అని ఆ తల్లి అడుగుతుంటే ప్రేమగా, అమ్మా వెంకట విభు దర్శనము కోరి చాలా దూరము నడచుట సత్వముడిగా ఆకలి విశేషమై తడిగారెను కనులు కనులు మూతలు పడసాగే కదలజాలా అమ్మా కొండ మీద ఉన్నాడే, స్వామిని చూడడానికి వచ్చానమ్మా. కొండ ఎక్కగలనా, కళ్ళు తిరుగుతున్నాయమ్మా, అడుగు తీసి అడుగు వేయలేకపోతున్నాను. నా స్వామి ఎంత దూరంలో ఉన్నాడమ్మా, నాకు కనిపిస్తాడా? నేను కొండ ఏమిటమ్మా, ఏమిటయ్యా ఇది బాలక? స్వామి రమ్మంటేనే కదా నువ్వు వస్తున్నావు కొండకి. ఒక అపరాధం చేశావు కాబట్టి నా మాట విను. ఇది సాల గ్రామమయ్య గిరీంద్ర మగుట చెప్పుకాలులయకుట తప్పిదంబు. ఇది సాల గ్రామమయ్య గిరీంద్ర మగుట చెప్పుకాలులయకుట తప్పిదంబు. వానిని ఊడిచి చూడుము ఈ పర్వతం మహిమ నివయ రంగుదో మానవ కూడా నివయ రంగుదో నివయ రంగుదో మానవ కూడా. నాన్న బాలక, ఇది సాలగ్రామమయమైన పర్వతరాజం. ప్రతి అణువులోనూ స్వామివారి స్వస్వరూపం నుండి నిబిడీకృతమై ఉంటుంది. అటువంటి పవిత్ర స్థలానికి పాదరక్షలు వేసుకొచ్చావు, తీసేయి. అప్పుడు చూడు కొండను, అప్పుడు తెలుస్తుంది స్వామి మహిమ. అమ్మ మాటలు విన్నాడు అన్నమయ్య, పాదరక్షలు తీసి లోయల్లో గిరవాటేశాడు. ఎక్కడ చూసినా స్వామి, చెట్లలోంచి వింటున్నా, పుట్టల్లోంచి వింటున్నా, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, పురుషాయ మహాత్మని ప్రణత క్లేశనాశాయ గోవిందాయ ఓం నమః. స్వామి నామం వినపడుతుంది. కట్టెదురా వైకుంఠము గాణా చైన కొండ తెట్టలాయ మహిమలే తిరుమల కొండ. పరమానంద భక్తుడయ్యాడు. ఏం నాయనా బాలకరా అని పిలిచింది బంగారు తల్లి అమ్మవారు. కరుణామృత వర్షిణి ప్రసాదాలు తినిపించింది, మార్గాన్ని చూపించింది, అంతర్ధానమైంది. ఆశీస్సులు అందజేసి కరులు తెచ్చాడు అన్నమయ్య. తన్ను అనుగ్రహించడానికి వచ్చిన ముత్తైదువ సామాన్యురాలు కాదు, శ్రీ వెంకటేశ్వరుని దేవేరియకు పద్మావతి అమ్మగా గుర్తించాడు. ఆ వయస్సులోనే ఆసువుగా పద్య శతకం చెప్పారట అన్నమయ్య అమ్మవారి మీద. శ్రీ వెంకటేశ్వర శతకం. అమ్మకు తాళ్లపాక ఘనుడన్నడు పద్య శతంబు చెప్పే కోకొమ్మని వాక్ప్రసూనముల కూరిమితో అలమేలు మంగకున్ నెమ్మది నీవు చేకొని అనేక యుగంబులు బ్రహ్మకల్పముల్ సమ్మదమంది వర్ధిలుము జవ్వని లీలల వెంకటేశ్వర అని కీర్తించి, అమ్మా నీ దర్శనమైంది, నీ అనుగ్రహానికి కూడా పాత్రుడనయ్యాను, ధన్యుడను తల్లి.
నా జన్మ చరితార్థమైందమ్మా. చక్కని తల్లికి చాంగు భళ తన దగ్గర మోదికి చాంగు భళ, చక్కని తల్లికి చాంగు భళ తన దగ్గర మోదికి చాంగు భళ, చక్కని తల్లికి చాంగు భళ. చూపునకు చాంగు భళ, కులికడి ముది పెబుకు మరింపు తలుపు చూపునకు చాంగు భళ, పలుకున తొందముల పది తోటడి చలముల అలుకకు చాంగు భళ, చక్కని తల్లి చాంగు భళ తన దగ్గర మోదికి చాంగు భళ, చక్కని తల్లికి చాంగు భళ. చందన గంధికి చాంగు భళ, జంధ్యపు ముత్యపు సరుల హారము చందన గంధికి చాంగు భళ, విందై వెంకట విభు వేసిన తన సంధి దండలకు చాంగు భళ, చక్కని తల్లికి చాంగు భళ తన దగ్గర మోదికి చాంగు భళ, చక్కని తల్లికి తన దగ్గర మోదికి చాంగు భళ, చక్కని తల్లికి చాంగు భళ, చాంగు భళ, చాంగు భళ అని నమస్కారం చేసుకుని స్వామి భజన చేసుకుంటూ తిరుమల చేరాడు అన్నమయ్య. పుష్కరణలో స్నానం చేశాడు. ఆలయం చేరుకున్నాడు, ఆనంద నిలయం. గరుడ గంభం వద్ద సాగిలిపడి మ్రొక్కాడు. చంపక ప్రదక్షిణ చేశారు. ప్రప్రథమంగా స్వామివారిని దర్శించుకున్నారు. పరమానంద భరితుడయ్యాడు. ఏడు కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద గోవింద. కంటి నఖిలాండకర్త నధికులు కంటి కంటి నఖములు వీడుకొంటి నిజమూర్తి కంటి. నమస్కారం చేసుకుని ఆ రాత్రి అక్కడే నిద్ర చేశారు. తెల్లవారి ఏకాదశి స్వామివారిని దర్శించాలని మరొక్కసారి సర్వతీర్థాల్లో స్నానం ఆచరించి గోవిందనామస్మరణ చేసుకుంటూ స్వామి దర్శనానికి వచ్చాడు. అక్కడ అర్చకులా నీకు దర్శనం లేదు, సమయం అయిపోయిందన్నారు. అర్థించాడు, ప్రార్థించాడు. స్వామి దర్శనం కావాలని వేడుకున్నాడు. లేదు, దర్శనం లేదు, పోమ్మన్నారు. బలిపీఠం మీదను పడవేశారు. ఎలుగెత్తి ప్రార్థన చేశాడు స్వామి. ఏదయ్యా నీ దర్శనం ఏది తండ్రి? నీ దర్శనం కోసం వచ్చాను. ఇంకా పరీక్షిస్తావా నన్ను కదా తండ్రి? నువ్వు రమ్మంటావే, రమ్మంటేనే నీ సన్నిధికి వచ్చావు. ఇలా చేయడం నీకు న్యాయమా? ఈ అర్చకులా నీ దర్శనము లేదు, పోపమ్మంటున్నారు. ఏదయ్యా భవదీయ సుఖంకర శుభంకర సుస్వరూపమేది? ప్రశాంత పావన పరమానందకర సుందర రూపమేది తండ్రి? నీ దర్శనము కాకున్న ఎడల కాల్చనా? నా ఆరాధనలో అపచారమున్నదా? ధ్యానమున దోషమున్నదా? కళంకొడనా? అపరాధం చేశానా స్వామి? కనికరింపవా? కరుణ చూపవా? దర్శన భాగ్యమయ్యవా? యోగ్యత లేని కష్టుడా, అయోగ్యుడా, అన్నిట చూడ గర్భ నిర్భాగ్యుడా. ఎప్పుడూ ఇలాగే నన్ను బాధపడేలా చేస్తున్నావు తండ్రి. నీ సన్నిధికి వచ్చాను, దర్శన భాగ్యం కలగజేయి శ్రీనివాస ప్రభో. ఈ పిలుపులు విన్నాడు స్వామివారు. భక్త హృదయాన్ని గుర్తించాడు భగవంతుడు. ఈ సప్తద్వారములకు వేసిన తాళాలు పెళ్ళమని తెగబడ్డాయి. వాటంతటవే తలుపులు తెరుచుకున్నాయి.
లోన నుండి సౌశీల్య సౌలభ్య వాత్సల్య గాంభీర్య ఔదార్య దార్య ధైర్య సత్యకామ సత్య సంకల్ప జనంత కళ్యాణ గుణ గణాకరుడైన శ్రీనివాస ప్రభు దర్శించుకున్నాడు పురుషోత్తముని. పడగంటి మయ్యా మేము పురుషోత్తమ, ఎంతటి భాగ్యవంతుణ్ణి నేనని ప్రార్థన చేశాడు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అని ప్రార్థన చేశాడు. స్వామివారు ధరించిన ముత్యాలహారం జారింది. అర్చకులు తెలుసుకున్నారట, పిల్లవాడు సామాన్యుడు కాడు, చిన్నవాడే వయస్సులో భక్తిలో అగ్రగణ్యుడు, రేవతి అగ్రగణ్యుడు అని తెలుసుకున్నారు. నాయన దగ్గరికి రా, స్వామి అనుగ్రహానికి పాత్రుడు అయ్యావురా నాయన, నీ నామధేయం అన్నమయ్యండి. తీర్థ ప్రసాదాలు ఇచ్చారు, షటగోపం ఇచ్చారు. నీ మనస్సుకు నచ్చినప్పుడు వచ్చి స్వామిని దర్శించుకోవయ్యా, శ్రీనివాస కరుణా కటాక్ష ప్రాప్తిరస్తు అని ఆశీర్వదించారు. ధన్యుడులు స్వామి అని ప్రార్థన చేసి, స్వామి తిరుమల రావాలనుంది, నీ సన్నిధి చేరాలనుంది, రాలేనేమో అనుకున్నాను, వచ్చేశాను. నీ దర్శనము కాదా అనుకున్నాను, నీ దర్శన భాగ్యం లభించింది. పరమ పవిత్రమైన అపరవైకుంఠమైన తిరుమలలో నేను ఉండగలనా అనుకున్నాను, నీ ఆజ్ఞ అయింది. స్వామి ఇంతకు మించి నా జన్మ చరితార్థం లేదని, ధన్యుడనయ్యానని పరమ పవిత్రమైన నామం జపిస్తున్నారు అన్నమయ్య. అలరిన చైతన్యాత్మకుడెవ్వడు కలడెవ్వడు జడగలడనినా తలదురెవ్వని తనువియోగదస ఇలనాదని భగేంద్రుడి వెంకటరమణ గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద. కడగి సకల రక్షకుడిందెవ్వడు కడినంతయునవ్వని భయము పిడికిట తృప్తులు పితరులవ్వని కడవిన ఘనుడ తదిగతుడే వేరం దెవ్వని వెదకడిని ఆరేవన్ కొనియాడుని. కదిసి సకల లోకంబుల పోరం ఇది కొలిచెదరుమని కదిసి సకల లోకంబుల త్రిదశ బంధుడగు తిరువెంకటపతి కొలచి కొలచి బంధుడగు తిరువెంకటపతి వెదకి వెదకి శివుడి వెంకటరమణ సంకటహరణ వెంకటరమణ సంకటహరణ గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద వెంకటరమణ వెంకటరమణ వెంకటరమణ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. ఈ విధంగా స్వామిని కీర్తించారు అన్నమయ్య. పరమానంద భరితుడై ధన్యుడని అనుకున్నాడు. అటువంటి సమయంలోనే తిరుమలలో నివసిస్తున్న ఘన విష్ణుడనే విష్ణువని అన్నమయ్యకు వైష్ణవమత స్వీకారం చేశారు. నాటి నుండి విష్ణు భక్తి మహత్యాన్ని, హరిలీలలను ఈ తిరుమల వీధులలో ప్రస్తుతిస్తున్నారు. ఎన్నో కీర్తనల ద్వారా ప్రచారం చేశారు అన్నమాచార్యుల వారు. అలాగే 2 భార్యలను పొంది తనంతటి వారిగా తీర్చిదిద్దారు. అలాగే కుమారుడు తిరుమలమ్మ, అక్కలమ్మ అనే 2 భార్యామణులు. ఎంతో ఆనందమయ జీవితం గడిచిపోతుంది అన్నమాచార్యుల వారికి.
వేములవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఎన్నెన్నో మహిమలు. అన్నమాచార్యుల వారి కీర్తనలు విన్న వారికి సర్వ రోగాలు పోతున్నాయి. ఎన్ని భక్తి సంకీర్తనలు, ఆధ్యాత్మ సంకీర్తనలు, వైరాగ్య సంకీర్తనలు, అలాగే భక్తి సంకీర్తనలు, హేళ పాటలు, జోల పాటలు, గొబ్బిళ్ళ పాటలు, జాజర పాటలు. అన్నమాచార్యుల వారు ఒకరోజు స్వామివారి దర్శనానికి వస్తుంటే ఒక భక్తునికి దర్శనం లేదన్నారట. తక్కువ కులం వాడని అప్పుడు బ్రహ్మతత్వాన్ని చెప్పారు అన్నమాచార్యుల వారు. ఆ భక్తునికి దర్శన భాగ్యం కలిగించారు. అన్నమాచార్యుల వారికి శ్రీ వెంకటేశ్వరుని అనుగ్రహం చేత వశ్యవాక్కు స్వాధీనమైంది. అటువంటి సమయంలో అన్నమాచార్యుల వారు వారి కీర్తనల గురించి తెలిసి పురందరదాసుల వారు కూడా వచ్చి అన్నమాచార్యుల వారిని కీర్తించారట. ఈ విధంగా ఎన్నో సంకీర్తనలు. స్వామి సేవకన్నా మించింది లేదని, ఘన సన్మానములు, పట్టు సేలవలు, సకల భోగభాగ్యాలు అవసరం లేదని సాళవ నరసింహరాయుని కొలువును కూడా ధిక్కరించి స్వామిని శరణు వేడడానికి తిరుమల చేరుకున్నారు అన్నమాచార్యుల వారు. ఇక అటువంటి సమయంలో కూడా కొన్ని విచిత్ర పరిస్థితుల్లో తాను ప్రతినిత్యం కొలిచి ఆరాధించే స్వామివారి విగ్రహాలు పోగొట్టుకొని ఆంజనేయ స్వామివారి అనుగ్రహం చేత తిరిగి ఆ స్వామి విగ్రహాలు పొంది పూజాధికములు పూర్తి చేసి ఆ కృతజ్ఞతా భావంతోనే ఆంజనేయ స్వామి వారిపై ఎన్నో కీర్తనలు రాశారు. ఈ విధంగా 32,000 సంకీర్తనలు రచించిన అన్నమాచార్యుల వారు 95 సంవత్సరాలు జీవించారు. అన్నమాచార్యుల వారి చివరి రోజు అది. దుందుభిరామ సంవత్సర పాల్గొన బహుళ ద్వాదశి 23/2/1503 ఏకాంత మందిరం చేరుకుని స్వామివారికి జోలపాట పాడుతూ పరమానంద భరితులుతున్నారు అన్నమయ్య. ఈ విధంగా స్వామిని కీర్తించి స్వామిలో లీనమయ్యారు శ్రీమాన్ తాళ్లపాక అన్నమాచార్యుల వారు. ఓం నమో వెంకటేశాయ.